సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హరిత రెస్టారెంట్ నుండి బైక్ ర్యాలీలో గజ్వేల్ కోట మైసమ్మ వరకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని అనంతరం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వారు మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తాం ఎంపీ రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. గత 2 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబం విచ్ఛిన్నమైందని, ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారని ఆయన అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ వెనుకబడ్డ టీఆర్ఎస్ ను బీజేపీ వెనక్కి నెట్టిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డౌట్ వస్తుందా? డౌట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తురి. వచ్చిందా? ఒక 5గురికి డౌట్ వచ్చింది. నేను మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు గజ్వేల్ పట్టణంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి చెప్తా, మీకు అర్థమైతే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిస్తే. 3 ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,184 ఓట్లు. ఎన్ని వచ్చినాయి? 9,184 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాంగ్రెస్ ఏడుందంటే 3వ స్థానంలో ఉంది గజ్వేల్ పట్టణంలో. మీరందరూ ఇంటి వెనుక గూగుల్ పట్టించుకుంటుంది. నేనేదో మీకు బూస్ట్ చేయడానికో లేకపోతే అబద్ధాలు నిజం చెప్పడానికో చెప్తలేను. గజ్వేల్ పట్టణంలో 2024 మే 13న భారత పార్లమెంట్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,184 ఓట్లు. మనం రాష్ట్రంలో అధికారంలో లేవు. మెదక్ పార్లమెంట్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే లేడు. కానీ గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఒక 10,404 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 10,404 ఓట్లు ఎవరికి వచ్చినాయి? భారతీయ జనతా పార్టీకి, కాషాయం కండువాకి గజ్వేల్ మున్సిపాలిటీలు వచ్చినాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి? 10,404లోకి వెళ్ళి 9,184 ఓట్లు తీసేస్తే మనకు వచ్చిన మెజారిటీ 1,220 ఓట్లు కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి గజ్వేల్ మున్సిపాలిటీలు ఎక్కువ వచ్చినాయి. తెలుసా? డౌట్ ఉందా ఇంకా? అరే వీళ్ళిద్దరినే చెప్పినాం, మనది కాంగ్రెస్ అని చెప్పిన వల్ల 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు, పాపలు కట్టుకున్న వాళ్ళు, 6 అడుగులు ఉన్న వాళ్ళు ఊకే అలాంటి వీళ్ళ గురించి కూడా చెప్పారు. కానీ మనల్ని అడుగుతా ఉన్నారు. 10 ఏళ్ళు పాలించి మెదక్ పార్లమెంట్ లో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి గజ్వేల్ నుంచి గెలిచిన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే టీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చిన ఓట్లు 10,820 ఓట్లు. ఎన్ని? 10,820 ఓట్లు. బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ఎలియాస్ కారుకు వస్తే కమలంకి వచ్చిన ఓట్లు 10,404 ఓట్లు వచ్చినాయి. ఎంత తేడా ఉందన్నా వాళ్ళకి మనకి? ఎంత అంటే 400 తేడా ఉంది. ఎంత? అప్పుడు